హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందు క్రేజీ వ్లాగ్స్. ఈరోజు తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోవచ్చు కదండి. అవును, నేనైతే అప్పడాలు చేయబోతున్నాను. సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఏంటో ఒకటి చూపించేస్తా, చూసేయండి. చాలా సింపుల్ మెథడ్లో అనమాట. చూసేద్దాం వచ్చేయండి. అప్పడాలకి ముందు రోజు రాత్రి అయితే రైస్ అయితే నానబెట్టుకోవాలి. నేను 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకున్నాను, రేషన్ బియ్యం అనమాట. వన్ నైట్ అంతా నానిన తర్వాత ఇలా మంచిగా నానతీయండి. ఇప్పుడు మంచిగా వాటర్లో వాష్ చేసుకోవాలి. దీనికి మెజర్మెంట్స్ ఏం లేవు, మనకు నచ్చినంత తీసుకోవచ్చు అనమాట. మంచిగా వాష్ చేసుకొని ఇంక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా వాటర్ అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ మనమైతే మిక్సీ పట్టుకోవాలండి. మనం పట్టుకుంటే మరీ అంత వాటర్లా కాదు, మరీ అంత థిక్గా కాకుండా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. కొంచెం కొంచెం దోశ టైప్ అనమాట. ఇంక నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నా. ఇంకా నాకు 2 టిప్స్ అయితే వచ్చాయి అనమాట. ఇలా అయితే అయ్యింది. ఇంకా తర్వాత మనం ఏదైనా జాలి అవి తీసుకొని అందులో అయితే ఇలా నీట్గా వడగట్టేసుకోవచ్చు. చిన్న చిన్న బియ్యం లాంటివి ఏమైనా ఉన్నా పోతాయి. ఇక్కడ మా చెల్లి అయితే ఇలా చేస్తుంది. ఇంక పక్క నుంచి నేను మిగతా పిండి అయితే మిక్సీ పట్టేస్తున్నాను. ఇది మొత్తం పట్టేసిన తర్వాత ఇంకా అందులోకి అయితే మనం స్టఫ్ అయితే వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చమచ్చ అయితే చాలు. దీని తర్వాత అయితే మనం మంచిగా ఆడించుకున్నాక అందులో కొంచెం మైదా వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. నేనైతే ఒక 3 స్పూన్స్ వేసుకున్నా. తర్వాత మనం మిక్సీ పట్టుకుని పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇందులో ఏవైనా పుదీనా, కొత్తిమీర లేదా కరివేపాకు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. తర్వాత టేస్ట్కి సరిపోయే ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. ఇంకా మంచిగా కలుపుకోవాలి. కొంచెం థిక్ అయినట్టయితే మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మరీ థిక్గా కాకుండా మరీ వాటర్లో కాకుండా అయితే ఉండాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇంకో వైపు అయితే మనం ఒక గిన్నెకి దేనికైనా సరే ఇలా టైట్గా క్లాత్ అయితే కట్టుకొని పెట్టేసుకోవాలి. అది మంచిగా మరుగుతున్న టైంలో మనం పిండి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా గీత పెడితే ఇలా లైన్ వచ్చేలా అయితే ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పైకి ఆవిరి చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడైతే కరెక్ట్ టైం అనమాట. ఇప్పుడు మనం అయితే అప్పడాలు వేసేయడమే. ఇలా చిన్న చిన్న బొబ్బట్ల టైప్లో అయితే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెద్ద సైజు చేసుకుందాంలే అని చెప్పాను, ఎందుకంటే వీడియో కోసం వరకే చేశాను. ముందుడే చేసామన్నమాట. ఇలా మూత పెట్టుకున్న వెంటనే కాసేపటికి వెంటనే వచ్చేస్తే మినిమం ఒక 30 సెకండ్స్ కూడా టైం పట్టదు. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో. ఇంకంతే. మనం ఎటువైపు అయితే తీసుకుంటామో దానికి ఉల్టా సైడ్ అయితే మనం ఆరేసుకోవాలి. ఇలా ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే సరిపోతుంది, ఎండతో కూడా పని లేదు. అలా ఫ్యాన్ కింద 4 అవర్స్ అలా పెడితే చాలు, పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఇంకా మిగతావి కూడా అలానే వేసుకుంటున్నాను. ఇలా చేయడం చాలా సింపుల్ అండి. క్లాత్ మాత్రం టైట్గా కట్టుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా సరిపోతుంది. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. చూడండి చాక్తో తీస్తే ఎంత బాగా వచ్చేస్తుందో. ఇంకా ఆల్మోస్ట్ నేనైతే చాలా పెద్ద సైజ్ చేశాను, ఎందుకంటే మీకు చూపించడం కోసమే, ఆల్రెడీ ఉన్నాయని చెప్పి. ఇంకా నాకు టోటల్ అన్నీ చేసినప్పటికైతే ఒక 50 వరకు అయితే వచ్చి ఉంటాయి. ఇంకా నేను లాస్ట్లో ఫుడ్ కలర్ వేసుకున్నా, బాగా కనిపిస్తున్నాయి అని చెప్పి. ఇంక ఫైనల్లీ కాసేపు అయితే అలా ఫ్యాన్ కింద అయితే ఉంచేసి ఒక 4 అవర్స్ తర్వాత ఎండిపోయిన తర్వాత కూడా చూపిస్తాను ఎలాగా వచ్చినాయి ఏంది అని చెప్పి. క్రిస్పీగా వచ్చినాయి లేదా అని. మొత్తం అయితే నాకు ఇలా వచ్చే భలే ఉన్నాయి కదా కలర్ఫుల్గా. ఇంకా ఆయిల్లోనైతే వేసుకొని ఇంక మనం నార్మల్గా ఫ్రై చేసేసుకోవడమే. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చిందనమాట. సాల్ట్ కూడా కరెక్ట్ సరిపోయింది లేదు కూడా మనం చెక్ చేసుకోవచ్చు కాబట్టి పర్వాలేదు. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా నాకైతే కరెక్ట్గా ఎండిపోయినాయి. ఆఫ్టర్నూన్ చేశాను, ఇంక ఈవినింగ్ కల్లా ఎండిపోయినాయి అనమాట. ఇంకా యమ్మీ అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఫుడ్ కలర్ వేసుకున్నా వేసుకోకపోయినా మన ఇష్టం. చూడండి ఇలా మనం నలిపితే ఎంత బాగా అయిపోతున్నాయో. సేమ్ కొలతలతో అయితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.